నమస్కారం. నేను మీ రవికిరణ్ శర్మ, వేలూరి. ఈ శనివారం నాడు శని త్రయోదశి, శ్రావణ బహుళ త్రయోదశి, శని త్రయోదశి వస్తోంది. ఈ శని త్రయోదశికి ప్రాముఖ్యత ఏమిటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అమావాస్య ముందు శని త్రయోదశి చాలా పట్టు కలిగినటువంటి శని త్రయోదశిగా చెప్పడం జరుగుతుంది. పవర్ ఎక్కువగా ఉంటుంది. పవర్ఫుల్ శని త్రయోదశి, అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి. అసలు ఆ రోజు ఏం చేయాలి అంటే, ఈ యొక్క జన్మస్థానంలో, ద్వితీయ స్థానంలో, అర్ధాష్టమ స్థానంలో, సప్తమ అష్టమ స్థానంలో, వ్యయస్థానంలో శని సంచారం దోషప్రదం. అట్లాగే ఈ యొక్క శని దృష్టి పడే గ్రహాలు ఏమైనా ఉన్నా ఆ దోషం కూడా ఉంటుంది. అందువల్ల ఈ స్థానాలను బట్టి జన్మ, లగ్నంలో ఉన్న, జన్మంలో ఉన్న, వ్యయంలో ఉన్న, అష్టమంలో ఉన్న, అర్ధాష్టమంలో ఉన్న దోషప్రదమైన స్థానాలు కాబట్టి ఈ శనీశ్వరుడికి విశేషముగా 19,000 జపం చేసుకోవటము, 1900 తర్పణ చేసుకోవటము, 190 సార్లు హోమం చేసుకోవటం చాలా విశేషం. అట్లాగే ఈ శని త్రయోదశి నాడు విశేషముగా శనీశ్వరుడికి అభిషేకం, నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులతో అర్చనా పూజ చేయాలి. విశేషముగా నువ్వులు బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. అట్లా చేసి నువ్వుల దానం ఇచ్చినా సరే శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే శన్యరిష్టేతు సంప్రాప్తే శని పూజాం చ కారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడ ఉపశాంతయే అనేటువంటి ఈ యొక్క శ్లోకాన్ని విశేషముగా 19 సార్లు చదువుకుని ఆ యొక్క శని భగవానికి నమస్కారం చేసుకున్న శని భగవానుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. విశేషముగా శనీశ్వరుడికి జపతర్పణ హోమాది పూజలు చేసుకుంటే శని త్రయోదశి నాడు విడి రోజుల్లో చేసే దానికంటే కూడా విశేషమైన ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ శని త్రయోదశి నాడు విశేషముగా శనీశ్వరుడికి అభిషేకము, అర్చన, పూజ, హోమాది కర్మలు ఆచరిస్తూ ఆ శని భగవాను అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచు మీ రవికిరణ్ శర్మ, వేలూరి. మీకు ఈ యొక్క శని భగవానుడి పూజ అర్చన కావాలంటే నా ద్వారా నేను కూడా చేయించడం జరుగుతుంది. నా నంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే మీ యొక్క స్థానం, ఏ స్థానంలో ఎక్కడ దోషం ఉన్నది అనే విషయాన్ని బట్టి సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా శని భగవాను అనుగ్రహం కలిగి మీ యొక్క శని దోషాలు తొలగి మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. శుభం భూయాత్. నమస్కారం. మీ రవికిరణ్ శర్మ, వేలూరి, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత.